హాయ్ గాయ్స్, నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 5:30. ఇప్పుడు మేము అరసవల్లి వెళ్ళిపోతున్నాం. సూర్యనారాయణమూర్తి టెంపుల్, శ్రీకాకుళం. శ్రీకాకుళం అరసవల్లికి వచ్చేసాం. టెంపుల్ ఈజ్ హియర్, రైట్ ఇన్ బ్యాక్ సైడ్. శ్రీకాకుళం వచ్చేసాం. శ్రీకాకుళంలో అరసవల్లి ప్లేస్లోని టెంపుల్ దగ్గర ఉన్నాం, సూర్యనారాయణమూర్తి టెంపుల్. ఆ గుడికి సండే స్పెషల్ కాబట్టి మేమందరమీ సండే వెళ్ళాము గుడికి. అండ్ ఆ రోజు చాలా జనమే ఉన్నారు, కానీ క్యూ మాత్రం చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. అండ్ ఫోన్స్ లోపలికి అలౌ చేయలేదు కాబట్టి లోపల ఏమీ నేను షూట్ చేయలేదు, కానీ గుడి బయట మొత్తం మంచిగా సూర్యనారాయణ టెంపుల్, సన్ టెంపుల్ ఇన్ అరసవల్లి. ఈ ఒక గుడి స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం రండి. ఈ గుడిలో ఉండే విగ్రహం 5 feet ఉంటుందంట. అండ్ ఈ విగ్రహం అనేది అరుణాశిలతో చేయబడి ఉందంట. ఈ విగ్రహం స్వయంభూ, అంటే కొన్ని సంవత్సరాల క్రితం భూమిలోపల నుంచి వచ్చిందంట స్వయంగా. అండ్ దీని యొక్క స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. ద్వాపర యుగంలో బలరాముడు ఒకసారి దక్షిణ భారత్, అంటే మన సౌత్ ఇండియాకి యాత్రకు వచ్చారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, స్వామి, మేము ఉత్తర భారతదేశంకి వెళ్ళి గంగలో స్నానం చేయలేము కదా, అలాంటి నది ఒకటి ఇక్కడ సృష్టించండి అని అడిగారు. అలాగే అప్పట్లో వాటర్ స్కేసిటీ, అంటే నీటి యొక్క కొలత ఎక్కువగా ఉండేది. అప్పుడు బలరాముడు తన నాగలితో ఒక చోట గుచ్చి విష్ణుమూర్తిని తలుచుకొని చేసేసరికి అక్కడ ఒక నీటి దార వచ్చింది. దానినే మనం నాగవల్లి నది అని పిలుస్తాం. ఎందుకంటే అది బలరాముడు నాగలితో సృష్టించాడు కాబట్టి నాగవల్లి అని పిలుస్తున్నాం. అది శ్రీకాకుళంలో ఒక నది ఉంటుందంట. ఇప్పుడు అక్కడ తీర్థం వచ్చింది కాబట్టి అక్కడే ఒక పుణ్యక్షేత్రం ఉంటే బాగుంటుందని అప్పుడు బలరాముడు ఒక రుద్రకోటేశ్వర స్వామి అని ఒక శివుడి గుడిని ప్రతిష్ఠించాడు. దేవుళ్ళు అందరికీ పిలిచారు. అప్పుడు దేవతలు అందరూ వచ్చారు, కానీ ఇంద్రదేవుడు మాత్రం ఏదో కారణం వల్ల అప్పుడు రాలేదు. ఇంద్రదేవుడు రాలేదని ఆగకుండా ఆ ప్రతిష్టను పూర్తి చేశారు. కానీ ఆ రోజు రాత్రికి ఇంద్రుడు దర్శనం కోసం వచ్చారు. అప్పుడు నందీశ్వరుడు ఆపి, ఇప్పుడు దర్శనం కుదరదు, పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడే కదా ఆలయం ప్రతిష్ఠించింది, ఏకాంతంలో ఉన్నారు, అందుకే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోండి అని అన్నారు. అప్పుడు ఇంద్రుడు గొడవకి దిగి, నేను స్వర్గాధిపతిని అని నన్నే రాకుండా చేస్తావా అని వజ్రాయుధం తీశారు. అప్పుడు నందికి కోపం వచ్చి కొమ్ములతో గుచ్చితే ఇంద్రుడు వెళ్ళి ఎంతో దూరంన పడ్డారు. అప్పుడు ఇంద్రుడికి ఒళ్ళంతా గాయాలయ్యాయి. అప్పుడు నా ఒళ్ళు అండ్ ఆరోగ్యం అంతా ఇలా అయిపోయిందని బాధపడితే సూర్యభగవాన్ వచ్చి, ఈ పక్కనే భూమిలో నేనున్నాను, నన్ను బయటికి తీసి ప్రతిష్ఠించి నాకు అభిషేకం చేస్తే నీ ఆరోగ్యం చక్కబడుతుందని చెప్పారు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ ప్రదేశం అంతా తవ్వితే అప్పుడు స్వామి మూర్తి దొరికింది. అప్పుడు ఇంద్రుడు ప్రతిష్టం చేసి అభిషేకం చేయగానే గాయాలన్నీ పోయి ఆరోగ్యం అయ్యారు. మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా ఏ ఆరోగ్యం సమస్యలున్నా అక్కడికి వెళ్ళి దర్శనం, అభిషేకం చేసుకుంటే ఆరోగ్యవంతులు అవుతారు. ఇంకా ఆనందంతో తిరిగి వెళ్తారు. కాబట్టి ఆ ప్రదేశాన్ని హర్షవల్లి లేదా అరసవల్లి అని పిలుస్తారు. హర్ష అంటే సంతోషం. ఆ తర్వాత మళ్ళీ 8th centuryలో ఒక విష్ణు శర్మ అండ్ భాను శర్మ అనే వాళ్ళు ఉండేవారు. వీళ్ళు ఇప్పుడు శ్రీముఖలింగం ప్రదేశం ఉంది కదా, అక్కడ ఉండేవారంట. వాళ్ళు ఒకసారి నది దగ్గర సంధ్యా సమయంలో పూజ చేస్తుంటే కొన్ని తాళపత్రాలు కొట్టుకొని వచ్చాయంట. అందులోని ఈ సూర్యనారాయణ విగ్రహాన్ని ఎలా పూజించాలి అని రాసుంది. అప్పుడు వీళ్ళు సూర్యనారాయణ విగ్రహం ఏంటి, అదెక్కడ ఉంది అని ఆ సూర్యదేవుడికే పూజిస్తే అప్పుడు ఆ సూర్యభగవాన్ ప్రత్యక్షమయ్యి నేను పలానా చోట ఉన్నానని చెప్పారంట. అప్పుడు వీళ్ళు ఆ విగ్రహం ఉండే చోటుకు వెళ్ళి అక్కడ ఉండే రాజుని అడిగి అక్కడ ఆ విగ్రహానికి ఒక గుడి కట్టించారంట. అప్పటి నుంచి అక్కడ పూజలు జరిపిస్తూ వచ్చారు. మళ్ళీ 16th centuryలో షేర్ ముహమ్మద్ ఖాన్ అని ఒక ముస్లిం ఆలయాన్ని నాశనం చేశారంట.
అప్పుడు సీతారామ శాస్త్రి అనే ఒక పురోహితుడు బాధపడి, స్వామి, నేను నీ గుడి లేదా ఆలయాన్ని కాపాడలేను కానీ నీ విగ్రహాన్ని కాపాడుతానని ఒక బావిలోకి దూకేశారంట. మళ్ళీ 18th సెంచరీలో పుల్లాజీ పంతులకి నేను ఆ బావిలో ఉన్నాను అని కనిపించి చెప్పారంట. అప్పుడు మళ్ళీ విగ్రహం బయటికి తీసి 1999లో ఈ గుడిని కళింగ ఆర్కిటెక్చర్తో కట్టించారంట. సంవత్సరం అంతా ఈ స్వామి అలంకరణతో దర్శనమిస్తే స్వామిని రథసప్తమి రోజు మాత్రం నిజ స్వరూపంలో దర్శనమిస్తారంట. అండ్ మార్చ్ అండ్ అక్టోబర్లో 2 to 4 days మాత్రం డైరెక్ట్ సన్ రైజ్ విగ్రహం మీద పడుతుందంట. ఇదండి ఈ సూర్యనారాయణమూర్తి స్వామి టెంపుల్ యొక్క హిస్టరీ. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ చాలా బాగుంది కదా. అండ్ ఈ టెంపుల్కి మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. అండ్ అక్కడ కోనేరు ఉంది. కార్తీక మాసం కాబట్టి కోనేరు దగ్గర దీపం పెట్టాం. అండ్ అది అయిపోయిన తర్వాత దర్శనంకి వెళ్ళాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ గుడి లోపల సూర్య నమస్కారం క్షేత్రం అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ సూర్య నమస్కారం చేస్తూ పూజ చేస్తున్నారు. చాలా బాగుంది. ఒకవేళ మీరు విజిట్ చేస్తే మీకు టైం ఉంటే ఆ పూజ జరిపించుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా పోతాయంట. మేము అక్కడికి సండే వెళ్ళిన దర్శనం చాలా త్వరగానే అయిపోతుంది. అండ్ బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాం. గాయస్ ఇప్పుడు టైం 10 అవబోతుంది. ఇంకా 10 minutes ఉంది. మా దర్శనం, బ్రేక్ఫాస్ట్ అండ్ షాపింగ్ అన్నీ అయిపోయాయి. చాలా బాగా దర్శనం జరిగింది. మేము శ్రీకూర్మం వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నాళ్ళు మాకు శ్రీకూర్మం వెళ్ళడానికి సజెస్ట్ చేశారు. ఇక్కడ బాగుంటుందంట, ట్రై చేయాలని ఒకసారి చూద్దామని వెళ్తున్నాం. ఇంకా టైం ఉంది కాబట్టి యాక్చువల్లీ దర్శనం అయినప్పటికీ 12 అయిపోద్ది అనుకున్నాం. బట్ అర్లీగా దర్శనం అయిపోయింది 10 లోపలే. సో వెళ్ళడానికి మేము అక్కడ గుడి దగ్గర ఈ కామధేను విగ్రహం అండ్ సూర్యనారాయణమూర్తి 3 ఉన్నది ఫోటో తీసుకున్నాం. So guys, we are back home. Now the time is 4:30 and we have explored so much. And I hope you like this video. For more videos like this, do subscribe to my channel, like this video, share this video with your friends and family members. And thank you so much. Bye.